నమస్తే. మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 2 డేస్ బ్యాక్ తిరుపతి దగ్గర ఉన్న శ్రీ సిటీ ఇండస్ట్రియల్ జోన్‌లో ఒక 15 కంపెనీస్‌కి సంబంధించిన ప్రారంభోత్సవం, ఒక 8 కంపెనీలకు సంబంధించిన భూమి పూజ, అదేవిధంగా ఒక 5 కంపెనీలకు సంబంధించి ఎంఓయూస్ అనేది సైన్ చేస్తూ ఒక ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్‌ని బాగా దట్టహాసంగా చేయడం మనందరం చూసాం. ఈరోజు మన వీడియోలో ఈ ఇనాగ్రేషన్స్‌కి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా ఈ శ్రీ సిటీ ఇండస్ట్రియల్ జోన్ని 2008, 2009 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 5,000 ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్ జోన్ని స్టార్ట్ చేయడం మనం చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ సిటీలో దాదాపు 220 కంపెనీలు పైచిలుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవి ఇండియన్ కంపెనీస్ కొన్ని, ఫారెన్ కంపెనీస్ కొన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ దాదాపు ఒక 50,000 నుంచి 70,000 మంది వరకు అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా అడిషనల్గా ఒక 30,000. సో ఓవరాల్గా ఒక 1,00,000 మంది వరకు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేశారని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ జోన్ని ప్రోగ్రెషన్స్లో భాగంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2 డేస్ బ్యాక్ అక్కడ కొన్ని ఇనాగ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ దాదాపు 2.5 నుంచి 3 నెలల కాలం కావస్తుంది. సో నిన్నటి రోజు ఇనాగ్రేషన్ చేసిన కంపెనీలన్నీ కూడా ఈ 2-3 నెలల కాలంలోనే అక్కడ ప్రారంభోత్సవానికి నోచుకున్నాయా ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటగా ఒక 5 కంపెనీలు ఎంఓయూ సైన్ చేశారు. సో ఈ ఎంఓయూ సైన్ చేయడానికి 2 నుంచి 3 నెలల కాలం అనేది ఖచ్చితంగా సరిపోద్ది. అది జస్ట్ డిస్కషన్ జరిగి ఆ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సంబంధించి ఎంఓయూ సైన్ చేయడం అనేది జరిగి ఉండవచ్చు. అదేవిధంగా ఒక 8 కంపెనీలకు సంబంధించి భూమి పూజ కూడా జరిగింది. సో ఇది కూడా 2-3 నెలల కాలంలో ఎంఓయూ సైన్ చేసి కావాల్సిన అప్రూవల్స్ కూడా అన్నీ తీసుకొని వచ్చి భూమి పూజ అనేది చేసి ఉండవచ్చు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక 15 కంపెనీలు అనేది ఆల్రెడీ ఉత్పత్తికి చేస్తూ రెడీగా ఉన్నటువంటి ఒక 15 కంపెనీలు ఇనాగ్రేషన్ అనేది గత 2-3 నెలల కాలంలోనే జరిగి ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఎంఓయూస్ అన్ని సైన్ చేసి కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చి, అదేవిధంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి కావాల్సిన ఎంప్లాయ్మెంట్స్ని రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఉత్పత్తికి నోచుకొని ప్రారంభోత్సవానికి నోచుకున్నాయని చెప్పవచ్చు. సో ఇవి ఈ 15 కంపెనీలు అనేది ఈ 2 నెలల కాలంలో జరిగి ఉంటాయంటే ఖచ్చితంగా కాదు. ఇవి గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలోనే ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకున్న కంపెనీలు, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు అని చెప్పవచ్చు. సో ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ అయితేనేమి, పబ్లిసిటీ అయితేనేమి, ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి మార్కెటింగ్ చేసుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యం, వాళ్ళు ఫెయిల్ అయినారనే చెప్పవచ్చు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీస్ని, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని, బిజినెస్ మ్యాన్ని మనకి అట్రాక్ట్ చేస్తూ మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం పబ్లిసిటీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు చేసినటువంటి ఈ ఇనాగ్రేషన్స్, శ్రీ సిటీలో చేసినటువంటి ఇనాగ్రేషన్స్ అయితేనేమి, పబ్లిసిటీ, మార్కెటింగ్ అనేది ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ని, కొత్త బిజినెస్ మ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏమాత్రం తప్పు లేదనే చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇంతే స్పీడ్తో ఎగ్జాంపుల్ ఈ శ్రీ సిటీ అనేది 5,000 ఎకరాల్లో 15-16 సంవత్సరాల్లో ఒక 200 కంపెనీల నుంచి 200 పైచిల కంపెనీలు, అదేవిధంగా ఒక 70,000 వరకు ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, 15 ఇయర్స్ పైన పట్టింది. కానీ అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో 50,000 ఎకరాల్లో ఇలాంటి ఈ మాత్రం గ్రోత్ తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఖచ్చితంగా ఊహించుకోవచ్చు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ అమరావతికి సంబంధించి ఇండస్ట్రియల్స్ తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి కొద్దిగా స్పీడప్ అయితే చేయాల్సి ఉంటుందని, కనీసం నెక్స్ట్ వచ్చే 2-3 ఇయర్స్లో బేస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కనీసం ఒక 10,000 ఎకరాల్లో ఒక 100 కంపెనీలను, 50,000 నుంచి ఒక 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్స్ పొందేలాగా అక్కడ డెవలప్మెంట్ని ఇలాగే పబ్లిసిటీ చేస్తూ, ఇలాగే మార్కెటింగ్ చేస్తూ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని, కొత్త బిజినెస్ మ్యాన్స్ని అక్కడికి తీసుకొని వచ్చి కనీసం 2-3 సంవత్సరాల్లో ఒక 100 కంపెనీలైనా అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని మనం అందరం కూడా గట్టిగా కోరుకుందాం.